నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కపేట్ గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ ఈవో గింజుపల్లి వేణు మాట్లాడుతూ ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరిగిందని తెలిపారు. అదేవిధంగా శనివారం రోజు రథోత్సవం కలదని మరియు ఆదివారం రోజున చక్రతీర్థం కుస్తీ పోటీలు జాతర మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు. మరియు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కీర్తిశేషులు జిలకర్ర నారాయణ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కళ్యాణోత్సవంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్ సుప్రియ మరియు ఆలయ అధికారులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి కళ్యాణం అందరూ కూడా వీక్షించాలి. అథానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య భగవత్ పుణ్యావాదన రక్షణాంతరాత్మణ పూర్వకం ప్రజాపగణం కృత్వా తద్వితీయ ఇదే నారాయణ ఆరోగ్య నృత్య గీత వాద్యాదివిన్ శాకునాది మంత్రానువాచయిత్వా మరి ఎడపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపుల్. ఈ టెంపుల్ ఇది అష్టముఖి కోనేరును కలిగి ఎంతో అద్భుతమైన ఈ టెంపుల్ ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని గ్రామ పెద్దలు, అలాగే పాత్రికేయులు, గ్రామ ప్రజలు, వివిధ డిపార్ట్మెంట్లు వచ్చిన అధికారులు, అలాగే మా ఏసీ గారు, ఇన్స్పెక్టర్ గారు, పండితుల ఆధ్వర్యంలో అత్యంత శోభాయమానంగా కళ్యాణాన్ని జరిపించడం జరిగింది. అలాగే ఈ కళ్యాణం తర్వాత ఈ అన్నదానము ప్రతి సంవత్సరం లాగానే జీలకర్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో విశేషంగా భక్తులు వచ్చారు ఈ గ్రామం నుండి. అలాగే దూర నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కళ్యాణాన్ని తిలకించి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. ఈ ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 24వ తారీఖు నాడు రథోత్సవం జరుగుతుంది. తదుపరి 25 నాడు కుస్తీ పోటీలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా యొక్క మనవి.